ప్రేమ వాడు. ఎందుకంటే పూర్వం లింకులన్నీ తెలిసి గొడవలండి. అమ్మో వీళ్ళు మళ్ళీ జన్మ పాపం నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఈ జన్మతోటి వాళ్ళకి భగవంతునికి సంబంధించిన తృష్ణ అంతా తీరిపోవాలి. ఆ జగదేక సౌందర్యాన్ని ఎంత చూస్తారో చూడండి, ఏం పర్వాలేదు, ఏం అనుభవిస్తారో అనుభవించని అంతటి సుందరమైన రూపాలు రాముడు కృష్ణుడు. ఆ ఇష్టమైన వాళ్ళు ఆ కృష్ణ విగ్రహాన్ని మనస్సులో పెట్టుకుని ధ్యానించండి, రూప ధ్యానం అంటారు. రామ విగ్రహాన్ని ధ్యానించండి, నామ ధ్యానం అంటారు, రూప ధ్యానం అంటారు. తర్వాత రామ కృష్ణ అనే నామాలను ధ్యానించండి, దాన్ని నామధ్యానం అంటారు. తర్వాత ధ్వని మీద గడుతుంది మీ దృష్టి, అదే వాల్మీకి చేసిన పని. అందుకే ఇంతటి మహాకావ్యాన్ని రాయింది అది కదా. సరే, రామాయణ కథలో ముఖ్యమైన ఘట్టం ఏమిటి? యోగ వాసిష్టం అని చెప్పాను. ఈయన వెళ్ళి తలుపు కొట్టడానికి నువ్వు ఎవరు అన్నాడు. అనగానే ఆ తెలియకే వచ్చానన్నాడు. అంతే, తలుపు తీసి వశిష్ఠుడు అక్కడే కూర్చొని చెప్పడం మొదలుపెట్టాడు. అది వశిష్ఠుడు రాముడికి ఉపదేశించిన గ్రంథం, అందున యోగ శాస్త్రం కాబట్టి యోగ వాసిష్టం అన్నారు. మహత్తరమైన జ్ఞానాన్ని బోధించింది కాబట్టి జ్ఞాన వాసిష్టం అన్నారు. వశిష్ఠుడు రాముడికి చెప్పాడు కాబట్టి వశిష్ఠ రామాయణం లేదా వాసిష్ఠ రామాయణం అన్నారు. రామాయణం కంటే సంఖ్యలో ఎక్కువ కాబట్టి 32,000 కాబట్టి మహారామాయణం అన్నారు. ఇన్ని పేర్లు వచ్చేది. భారతీయ వేదాంత సాహిత్యంలోనే నెంబర్ 1 బుక్. మీకు వెబ్సైట్లో శుభ్రంగా దొరుకుతుంది, పేజీలకి పేజీలు పెట్టేశారు. యోగ వాసిష్ఠ రత్నాకరం అని ఆ వ్యాసాశ్రమం సుఖబ్రహ్మాశ్రమ స్వామి విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి ఆయన వ్యాఖ్యానంతో రాశారు. మహానుభావుడు, ఆయన మహాయోగి. అది ఆ బోధ అంతా వశిష్ఠాశ్రమం దగ్గర జరిగింది. నేనేమిటో, ఆత్మ ఏమిటో, మనస్సు ఏమిటో, ఇంద్రియాలు ఏమిటో అని చెప్పాడే. రాముడికి మాయ విడిపోయింది. ఆయన కలగవలసిన జ్ఞానం కలిగింది 11-12 ఏళ్ల వయస్సులో. అప్పుడు ఆయన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. ఇంతవరకు దశరథుడికి ఏం చెప్పాడు అంటే, ఆయన భయంకరమైన అజ్ఞాని. దశరథుడు కాదు, మీకు తెలుసు. ఈ జ్ఞానం ఆయనకి లేదు. వాడు అదృష్టం కొద్ది రాముడు వాడు కడుపున పుట్టాడు, కానీ ఈ జ్ఞానం ఆయనకి లేదు. రామా అని ఏడవడమే తెలుసు, అది కూడా పర్వాలేదు, మంచిదే, ఆయన భగవంతుడు కాబట్టి. ఆ తర్వాత విశ్వామిత్రుడు దశరథుని ఆస్థానానికి వచ్చి యజ్ఞ సంరక్షణ కోసం నీ పిల్లలిద్దరిని పంపించిన. దశరథుడు కాదంటాడు, మీకు తెలుసు. ఎప్పుడూ దెబ్బలాడుకునే వశిష్ఠ విశ్వామిత్రుడు అక్కడ ఏకమయ్యాడు. వశిష్ఠుడు వచ్చి, మహారాజా నీకు తెలియదు, రాముడి గురించి తెలియదు, విశ్వామిత్రుడి గురించి తెలియదు, నీ గురించే నీకు తెలియదయ్యా. నేను చెప్తున్నాను, విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, పంపించు, నీ పిల్లలకి మేలు జరుగుతుంది. 11 ఏళ్ల వాడు చిదిమిన పాల్గారు చెక్కు డద్దములపై జిలిబిలి చిరునవ్వురలయ్యవాడు. కందుకూరి చిరంజీవిరావు గారు దశరథుని వేసి అద్భుతంగా నటించేవాడు ఈ పద్యాన్ని. వాడు వయసు అప్పటికి 12 ఏళ్ళు, ఇంకా చిదిమిన పాల్గారు అంటున్నాడు. ఈయన ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని తండ్రి ప్రేమలా ఉంటుంది. నేను పంపను, నేను వస్తానన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు, నీ వల్ల కాదయ్యా ఎదవసంతా, నీ బాణాలు నీ ధనుస్సు నాకు తెలుసులే, ఏదో కొబ్బరి పొల్ల పురుకోస పెట్టుకుని నువ్వు పెద్ద వీరుడు, నాకు తెలుసు రాముడు ఎవరో, పంపమంటే పంపమేంటి అని కోపం. విశ్వామిత్రుడు లక్షణం కొంచెం కోపం. ఆయన శాంతంగా మాట్లాడడం ఆయన కొంచెం అలవాట్లేదు. వశిష్ఠుడు అలా కాదు, పరమశాంత. ఆయన కోపడితే విశ్వామిత్రుడిని ఆగమని చెప్పి వశిష్ఠుడు వెళ్ళి, నేను చెబుతున్నాను కదా పంపించు, మాట తప్పగా అనవసరంగా అప్రదృష్టి తెచ్చుకో. ఆయన కోరిక తీరుస్తానని మాట ఇచ్చావు. ఆయన కోరింది, నేను డబ్బు అడిగాడు, నేను పిల్లలు ఏం చేస్తాడు, నేను యాక్సిడెంట్ చేస్తాను అనుకుంటే తీసుకుని అడవులు పెట్టుకున్నాడు. ఏం చేయడం, ఆయన తీసుకొస్తాడు, శుభవార్తతో తీసుకొస్తాడు, పంపించాను. అప్పుడు ధైర్యం చెప్పాలి, పంపించాను. ఇక్కడదే మొన్న అవధాన కళా విన్యాసంలో ఒక శ్లోకం చెప్పాను నేను, వాల్మీకి రామాయణం నుంచి. వీళ్ళు వచ్చి అరణ్యంలో ఆ సంచారం అయ్యాక వాళ్ళకి ఆఖరి దప్పికలు లేకుండా ఆయన బల అతి బల అని 2 మంత్రాలు ఉపదేశిస్తారు. టానిక్లు అండి, బి కాంప్లెక్స్ టానిక్లు, అంతకంటే ఏం లేదు. మంత్రం ద్వారా సాధ్యం. పదార్థం ద్వారా సాధ్యమైన ప్రతిదీ భావన ద్వారా సాధ్యం అవుతుంది. భావన ద్వారా సాధ్యమైన ప్రతిదీ ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది. మంత్రం భావన. అందుకని పదార్థం వల్ల ఏది సాధ్యం అవుతుందో అదంతా కూడా మంత్రం వల్ల సాధ్యం అవుతుంది. మనం ఆ మంత్రాన్ని ధ్యానం చేసిన కొద్దీ మంత్రం వస్తు రూపాన్ని ధరిస్తుంది. ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, బ్రహ్మాస్త్రం అంటే అవే మాయా కల్పన కాదు. అది ఆ మంత్రానికి స్మరించేవాడు మామూలు బాణమే వేస్తాడు. అగ్నేయాస్త్రం ఉండి ప్రత్యేకంగా ఇంత లాభం ఉండదు, మామూలు బాణమే. దానికి ఇలాగ వెదురుపొల పొడుగ్గా ఉండి దానికి చివర ఇనప మురికి ఉంటుంది, అంతే. ఏ బాణమైనా అంతే. చివర గ్రద్ద ఏకలు కడతారు. ఆకాశంలో వేగంగా ఎగరాలంటే గ్రద్ద ఏకలు ఉండాలి. అందుకని దాని కంక పక్షములు అంటారు, చివర కడతారు. అవన్నీ ఇక్కడ వెనకాల అమ్ములు పోయి పాండ్స్ కూడా దెబ్బ ఒకటి ఖాళీ చేసి వెనకాల పెట్టుకుంటారు. అందులో పెడతారు ఈ బాణాలు, ఒకటి ఇలా లాగుతారు. ఇలా ఆగేటప్పుడు మురుకు భాగాలు కింద ఉంటాయి, కుచ్చు భాగం పైన ఉంటుంది. మురుకు భాగం పైన ఉంటే ఇప్పుడు వేలు దిగుతుంది ముట్టుకుంటుంది. అందుకని మురుకు భాగం కిందికి, కుచ్చు భాగం పైకి పెట్టి ఒక బాణం తీసి ఇలా వేస్తారు. అగ్నేయాస్త్రం కూడా మామూలు బాణమే, కానీ ఈ మంత్ర ధ్యానం వల్ల వెంటనే అది ఫలిస్తుంది.
ఒక్కసారి అంటే ఎలా ఫలిస్తుందండి? అప్పుడు ఒక్కసారి అంటాడు యుద్ధంలో, కానీ వాడంతకు ముందు ఆ మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జపం చేశాడు. ఆ జపసిద్ధి ఫలించి ఇప్పుడు ఒక్కసారి అంటే చాలు. ఎలాగా? పరీక్షకు ముందు మీరు ఒక క్వశ్చన్ని కంఠస్థం చేయడం కోసం 20 సార్లు చదివారు. పరీక్షలో కూర్చున్నాక ఒకసారి గుర్తు చేసుకుంటారు. 20 సార్లు గుర్తు చేసుకుంటారా? మనకు అన్వయం చేతకాక విమర్శలు చేస్తాం. అవన్నీ అబద్ధాలండి, గ్యాస్ అండి. ఏమిటి గ్యాసు? 5 గ్యాలన్ల గ్యాస్ కాదు, అన్ని సాక్షాత్ నిజాలు, అందులో అనుమానమే లేదు. జ్ఞాపక శక్తి ఎలా వస్తుందండి మనకి? 10 సార్లు చదువుతున్నాం ఇంటి దగ్గర, పరీక్షలో ఒకసారి గుర్తు చేసుకున్నాం, 3 సార్లు కూడా కదా, టైం వేస్ట్ వస్తుంది. ఇంటి దగ్గర వాడు ఖాళీ సమయంలో ప్రతిరోజు లక్షలు లక్షలు జపం చేస్తాడు ఈ మంత్రాన్ని. అప్పుడు ఒక్కసారి ఇలా అనేసరికి వస్తుంది. అది ఆగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం లాంటి ఆ అస్త్రాలన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తరువాత గడ్డి పక్క మీద పడుకుంటారు రాత్రిపూట. అప్పుడు వాల్మీకి ఒక అద్భుతమైన శ్లోకం రాస్తాడు. దశరథ నృపసూను సప్తమాభ్యాం తృణశయనే అనుచితే ఉపోషితాభ్యాం కుశికసుత వచోను లాలితాభ్యాం సుఖమివ సా విభవౌ విభావరీచ. ఆ రాత్రి, విభావరి అంటే రాత్రి, అందుకే మ్యూజికల్ నైట్ అనే దానికి సంగీత విభావరి అని పేరు పెడతారు మన వాళ్ళు. విభావరి అంటే రాత్రి. ఆ రాత్రి గడిచింది అడవిలో. ఎలాగా? దశరథ మహారాజు కుమారుడు లాంటి వాళ్ళు తృణశయ్యనే అనుచితే ఉపోషితాభ్యాం, పందిరి మంచాల మీద మీ అమెరికా పక్కన ఉంటాయే, మధ్యలో పడుకుగానే ఇలా వచ్చేస్తుంది పరుపు, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు మెత్తగా. అటువంటి పక్కన మీద పడుకుంటాడు రాముడు లక్ష్మణుడు. వాడు వచ్చి ఇక్కడ గడ్డి పక్కనే పడుకున్నారు. ఏం కర్మ, ఈ పిల్లల్ని నేను ఎంత బాధపడుతున్నాను, అనవసరంగా తీసుకొచ్చాం పాపం. ఇంకా అసలు పని జరగల, తాటకిని చంపాలి, యజ్ఞ సంరక్షణ అవన్నీ జరగలేదు, జరగకుండానే అని ఆయన ఒక శ్లోకం రాస్తారు. అని వాళ్ళు ఎక్కడ పడుకోరో, నిద్రపోక ఇబ్బంది పడతారేమో, చీమలు దోమలు అన్నీ ఉంటాయి మరి అక్కడ. అందుకని కథలు చెప్పాడు. ఆ కథ గంగావతరణం కథ అప్పుడే చెబుతాడు, క్షీరసాగర మథనం కథ అప్పుడే చెబుతాడు విశ్వామిత్రుడు. రామాయణంలో వస్తాయి ఈ కథలన్నీ. ఇవన్నీ రాముడు ఆహా ఓహో అని తిరిగి వింటాడు. ఈయన ఎవడో ఈయన తెలుసు, ఆహా వింటాడు. ఎందుకంటే అందరూ వినాలిగా, లక్ష్మణుడు కూడా వినాలిగా, అందుకని వింటాడు. అంతే, చాలా ఆనందంగా ఆయన చెబుతూ ఉంటాడు, నేను వింటూ ఉంటాడు. ఇలా విన్నాక వాల్మీకి ఇక్కడ పుష్పితాగ్రం అనే ఛందస్సు రాస్తాడు. ఎందుకంటే ఆ మర్నాటి నుంచి వాళ్ళ జీవితం పుష్పించబోతుంది, అందుకని పుష్పితాగ్రం అని ఒక రైమ్ వాడతాడు. ఛందస్సులు సరదాకి వాడరు మన కవులు, దాని సార్థకత కోసం వాడతాడు. పుష్పితాగ్రం అంటే ముందు ముందు, టు బి రైజ్ టుమారో, బ్లోజమింగ్, ఆ వికాసం అనేది టుమారో, రేపు రాబోతుంది అని చెప్పడానికి పుష్పితాగ్రం అని రాశాడు. అంతే, సరిగ్గా మన్నాడు అక్కడ తీసుకెళ్ళి. మీరు ఆ యాత్రలో గమనించండి రాముడు చేసిన పనులు సరిగ్గా. విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు 3 స్త్రీలను చూశాడు. 3 స్త్రీలను కలిశాడు ఆ యాత్రలో. విశ్వామిత్రుడితో చేసిన యాత్రలో 3 స్త్రీలను కలిశాడు. ఒకరు తాటక, 2 అహల్య, 3 సీత. కానీ 3 స్త్రీలతోనూ 3 రకాలుగా ప్రవర్తించాడు రాముడు. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతని స్వీకరించాడు. 3 స్త్రీలే. విశ్వామిత్రుడు పరిచయం చేసింది 3 స్త్రీలని. ఒక యువకుడు, ఆ కాలంలో యవ్వనమే 14 ఏళ్ళండి, ఎందుకంటే అప్పుడు పెళ్లి చేసేసేవాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే అదే గురూపదేశం. తాటకని సంహరించడం అంటే తాటక తమో గుణానికి ప్రతీక. తమో గుణాన్ని మనం మనస్సులో సంహరించి తీరాలి. అహల్యని సంస్కరించాడు, అహల్య రజోగుణానికి ప్రతీక. రజోగుణం అంటే యాక్టివిటీ, చురుకుదనం, దాన్ని సంస్కరించుకోవాలి, మంచి పనుల్లోకి మార్చుకోవాలి, చంపిపోవడం. చురుకుదనం తెచ్చిపోతే సోమరపోతే అయిపోతాడు. చురుకుదనం ఉండాలి, కానీ అది మంచిగా ఉపయోగపడాలి. అహల్య రజోగుణానికి ప్రతీక. ఆవిడ దుర్మార్గురాలు కాదు, పుట్టుకతో దుర్మార్గురాలు కాదు, పొరపాటును ఒక తప్పు చేసింది. అది కూడా ఆవిడ దారిని ఆవిడ గౌతముడితో కాపురం చేసినంతకాలం ఎప్పుడు చేయాలి. వాడు కొడుకున్నాడు శతానందుడు. ఇంద్రుడు వచ్చి ఆవిడ బుద్ధి మార్చాడు. ఇంద్రుడు అహల్యను చూసి జగదేక సౌందర్యవతి ఆవిడను చూసి మోజుపడ్డాడు. ఇంద్రుడు సరే, వాడు చూసి మోజు పడినవాళ్ళు ఎవరు? అందరిని చూసి పడుతూనే ఉంటాడు, వాడు బతికే అంత. వీడు వచ్చి అహల్యకి మన ఆధునిక భాషలో చెప్పాలంటే లైనేయడం, ప్రాచీన భాషలో చెప్పాలంటే ముగ్గులోకి లాగడం, ఈ పనులు చేశాడు. అహల్య పాపం పడకూడదు నిజంగా, కానీ ఆ ఇంద్రుడు, ఆ ఆకారం, ఆ వైభవం, వాడి ఆభరణాలు, అసలు వాడు 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు, ఇవన్నీ చూసింది అవి బాబాయ్ అనుకుందంత. ఒకసారి మనకు సామెత తెలుగులో, రాజుని చూసిన కళ్ళతో మొగుడును చూస్తే మొత్తం ఉంటాయి, లేదా మొగుడు వీడు మొగుడేనా. చాపల్యం అంతే. ఆవిడకి అటువంటి బుద్ధి పుట్టింది తాత్కాలికమే. వాడు వ్యామోహంలో పడిపోయింది. ఇకంతా ఇద్దరు కలిసి గౌతముడు మోసం చేశారు.
గౌతముడు తెలిసి ఇంద్రుడిని భయంకరంగా శపించాడు. అహల్యను ఓ మాదిరిగా శపించాడు. ఇంద్రుడికి అహల్య కంటే ఇంద్రుడికే ఎక్కువ శిక్ష వేశాడు. నువ్వు ఏ విధవ అవయవం కోసం పడి చస్తున్నావో నీ ఒళ్ళంతా అవే అవయవాలని చెప్పాడు. వాడు మళ్ళీ ఏడిచి ఏడిచి దేవతలంతా ఏడిచి ఇంద్రుడు పరివిలా అయిపోతే కష్టం సార్, ఫోటోలు తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అంటే, సరేలే చూసేవాళ్ళ కళ్ళు కింద కనపడతాయి కానీ వాడికి వాడి పెళ్ళానికి అలాగే కనపడతాయి అని చెప్పాడు. ఎందుకంటే భయంకరమైన శాపం ఉంటుంది. వాళ్ళు మండిపోయింది పడుతుంది. అహల్యని చేప అంతకుముందు పాపం చాలా చక్కన కూడా బాగా కాపురం చేసింది. నీకేం బుద్ధి ఇది అని, సరే మంచిది, ఏ స్పందన లేని బండరాయిలా పడి ఉండాలి. మళ్ళీ రామచంద్రమూర్తి వచ్చి నేను తాకే వరకు నీకు విముక్తి లేదు, ఆయన తాకిన తర్వాత నువ్వు మళ్ళీ స్త్రీ అవుతావు, తప్పకుండా నేను నిన్ను స్వీకరిస్తాను. గౌతముడికి తాత్కాలికంగా కోపం ఉంటాయి, ఆయన మహర్షి, క్షమాగుణం ఉంది. అహల్యలో గొప్పతనం ఏమిటంటే ఆవిడ అంగీకరించింది శాపం. నేను చేయలేదు, నువ్వు చేయలేదా, మీ బామ్మది చేయలేదా, మీ అమ్మ చేయలేదా, ఇలాంటి ఎలా మాట్లాడాల. మనం చేసే పని ఇదేగా. మనం తప్పు చేసి ఎందుకు తప్పు చేసామంటే వంకర వాదన. ఎవరో తప్పు చేసినంత మాత్రం నువ్వు చేసిన తప్పు ఒప్పైపోదు. ప్యాకెట్ ఎందుకు ఆడుతున్నారో ధర్మరాజు ప్యాకెట్, ధర్మరాజు ప్యాకెట్ ఒకటేనే ఆడింది. వాళ్ళు ఉన్న మంచి కూడా ఏమైనా నీకు ఉన్నాయా? వాడు 150 యక్ష ప్రశ్నలకి ఎవడు చెప్పకుండా జవాబు చెప్పు, నువ్వు చెప్పు. మనం బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర అని పెట్టి ABCD 4 పెడితే జవాబులు చెప్పడం కష్టమైపోతుంది. అందులో మళ్ళీ హెల్ప్ లైన్ అంటాడు వాడు. 2 వీకేడు ఇంత చేసి వేసిన ప్రశ్న ఏంటో తెలిసినాడు మీరు ఆశ్చర్యపోతారు. కృష్ణుడి చెల్లెలు ఎవరో ఇది ప్రశ్న. కృష్ణుడికి ఉన్నది ఒకే ఒక చెల్లెలు. ఆర్యులు అంటే 8 మంది నాకు ఒక్కరు, ఒక్క చెల్లెలను 2 చెల్లెలు లేదే. అక్కడ సత్యభామ, రుక్మిణి, ద్రౌపది, సుభద్ర. చెప్పేవాడు ఎవడు? ఆర్య సినిమాలో హీరో. నేను చూసిన దృశ్యం చెబుతున్నాడు, మీకు అబద్ధం చెప్పండి. ఆర్య సినిమాలో హీరో వాడు. సినిమా హీరోల తెలివితేటలు ఇలా ఉన్నాయి. ఆర్య సినిమాలో హీరో అంటే చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కొడుకు స్వయంగా. మనకి చుట్టకాలని తెలుసు, తిడ్డాలని తెలుసుకోవాలిగా. అందరూ పగలబడి చూస్తున్నారు యువతరం అంతా. అరే వాడు పేరు ఉంది అసలు పేరు, ఆ పేరు చూస్తున్న వాడు ఏమిటి చెప్తారు వాడు జవాబు? కృష్ణుడు చెల్లెలు వెరీ డిఫికల్ట్, కృష్ణుడు చెల్లెలు డిఫికల్ట్. అప్పుడు ఈవిడ ఝాన్సీ గారు ఎదురుగా కాలిమి కలిసి యూ నీడ్ హెల్ప్ లైన్, ఇవన్నీ ఇంగ్లీష్ మాట్లాడిన తెలుగు కార్యక్రమం. యూ నీడ్ హెల్ప్ లైన్ అంటుంది. కావాలనగానే 2 బీకేశారు, పైకి 2. రుక్మిణి సత్యమ వాళ్ళు పడాలి కదా. ఇంకా మళ్ళీ కలిసి ద్రౌపది రెండేస్తున్నాడు వాడు. ఈవిడ మెత్త మీద పెదవులు కలిపి సు అని అందించింది. ఎందుకంటే సినిమా యాక్టర్ ఓడిపోతే గొడవ చేస్తారు జనం. అందుకని వాడు మాత్రం సుభద్ర అనగానే కొన్ని వేల మంది కరతాళ ధ్వనులు. అమ్మ ఎంత గొప్ప చెప్పాడండి, ఎంతసేపటికి చెప్పాడండి. ఇది మన వాళ్ళు తెలివితేటలు. ధర్మరాజు ఈ పనులను చేశాడు. మరి యక్ష ప్రశ్నలు వేస్తే అన్నిటికీ నిమిషాల మీద జవాబులు చెప్పాడు. పైగా గొప్ప మానవతావాది. 4 బ్రదర్స్లో నేను ఒక్కడనే బతికిస్తాను, తమ్ముళ్ళు ఎవడు కావాలో కోరుకోవయ్యా అంటే భీముడిని అడగల, అర్జునుడిని అడగల, స్వార్థం లేదు ధర్మరాజుకి, నకులుని అడిగాడు. అదేమిటయ్యా అడుగుతో భీముడిని కోరుకోవచ్చు కదా అంటే, లేదండి నాకు ఈ రాజకీయాలు గొడవలు నాకు అనవసరం. మా నాన్నగారికి 2 భార్యలు, కుంతి మాద్రి. కుంతి సంతానం మేము 3, అందులో 2 చనిపోయారు, నేను బతుకున్నాను. మాద్రి సంతానంలో 1 బతుకుంటే మా అమ్మకి మాట రాకుండా ఉంటుంది మా పినతల్లి వల్ల. ఇది ధర్మరాజు యొక్క హృదయం. వాడు ప్యాకెట్ పెట్టిండి, అడితే ఆడతాడు వాడి కర్మ, మనకెందుకు ఆ గొడవ? అంటే తన తల్లి ఈ లోకంలో కాదు, ఏ లోకంలో కూడా తన గురించి తల ఉంచుకోకూడదు. మన తల్లిదండ్రుల గౌరవం మనం పెరిగేలా మనం ప్రవర్తించాలి, కానీ మన వల్ల వాడు తల ఉంచుకునే పరిస్థితి రావద్దు అని ధర్మరాజు యొక్క నిష్ఠ. వాడి నుంచి అది గ్రహించడం మానేసి ప్యాకెట్లను పెళ్ళాన్ని ప్యాకెట్లో పెట్టడం గ్రహిస్తాం మనం. మనకున్న వెధవ లక్షణాలన్నిటికీ ఎవరికో అంటగట్టి సమర్థించుకోవాలి. వాళ్ళ యొక్క నిజమైనటువంటి నాయకత్వ లక్షణాలు తెలియ. అందుకని ఇక్కడ కూడా అహల్యలో ఆ చాపల్యం వచ్చింది. అందుకే ఆయన ఇచ్చేసాడంతా ఒక శాపం అయిపోయింది, ఊరుకున్నాడు. తర్వాత ఖచ్చితంగా నువ్వు మళ్ళీ బాగుపడతా, నేను తీసుకుంటాను. అందుకే రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి ఆవిడ్ని సంస్కరించాడు. అంతేకాదు రామాయణంలో స్పష్టంగా ఉన్న విషయం, అహల్యల స్త్రీ అయి పైకి లేవగానే ఆవిడ కాళ్ళకి దండం పెడతాడు. శీలానికి ప్రాధాన్యం ఇచ్చే మనిషి, తాను స్వయంగా ఏకపత్ని వ్రతుడైపోయిన మనిషి, తండ్రికి 3 భార్యలున్నా సరే తాను రాజే ఉండి ఏకపత్ని వ్రతుడై ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే బాణం అని జీవితాంతం బతికిన మనిషి ఆవిడ కాళ్ళకి దండం పెడతాడు. అమ్మా నువ్వు పశ్చాత్తాపడ్డావు, నాకు చాలు, ఆ కథ నాకు అనవసరం, ఇక నుంచి సుఖంగా బతకండి. అంటే రజోగుణం అనేది మనలో ఉంటుందండి, అది యాక్టివిటీ అనమాట, అది తప్పుడు పనులు చేయిస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుని మంచి మార్గంలో పెట్టుకోవాలి. అంతే.
అంతేగాని యాక్టివిటీ పనికిరాదని చంపేయకూడదు. పిల్లాడు చీకట్లో కడతామంటే మనకి మామూలుగా అలవాటే అన్నమాట. ఆంధ్రాలో అయితే తండ్రి అడుగు మీద కూర్చున్నారే వేధవా చీకట్లో కడతాని చెప్పాను, వేధవ కూతురని మేనమామ పోలిక మధ్యలో వాడి కొంపకి అగ్గెట్టుకోవడం అన్నమాట. ఇప్పుడు ఇంట్లోంచి ఎవడు ఏం పోలిక ఏమన్నారు తగదా పూజ ఆ రోజు గ్రహస్థితి బాగోకపోతే ఇలాంటి మాటలు. కుర్రాడు చీకట్లో ఉన్నాడు, ఆ గొడవ భార్య భర్తలు ఎక్కడా. ఇప్పుడు ఎవరు పూలుకో తేలారు వాడు. ఇప్పుడు ఎవరు పూలుకో గుర్తుపట్టారన్నా వాడు లైటింగ్లోకి రావాలి కదా. అనవసరమైన విషయం, వాడిని కాపాడేది లేదు, వాడు కూడా వెళ్ళేది లేదు. కామెంట్ ఇక్కడ ఎందుకో తెలియదు. కామెంట్ అనవసరపు మాట, నోరుంది కదా అని అన్నిటికీ మాట్లాడాలి. అది కాదు చేయవలసింది. వాడిని చీకట్లోకి వెళ్ళొద్దని చెప్పని వెళ్ళొద్దంటావు, రేపు జీవితం అంతా చీకటి అవుతుంది. వాడికి నువ్వు కాపాడతావా? చీకటిని ఎదుర్కోవడం నేర్పాలి పిల్లలకు, వెళ్ళొద్దంటావు. నీ బాధ ఎందుకు అసలు? నీకేమిటి బాధ? తేలు కుడుతుంది, పాము కరుస్తుంది, అంతే కదా. అంతకుమించి ఏమన్నా ఉందా చీకట్లో? నీ ఇంట్లోనే ఉన్నాడు వాడు, రోడ్డు మీద ఏమిడిపోదా? తోటలోకి వెళ్ళాడు, తోట పగల కూడా ఉందిగా, చీకటి అంటే అక్కడ ఏదైనా ఉందేమో నీకు అనుమానం. అంటే తెలివైన తల్లి కానీ తెలివైన తండ్రి కానీ టార్చ్ లైట్ పట్టుకుని వాడు కూడా వెళ్ళి కాసేపు వాడికి అక్కడ జాగ్రత్త వహించి వాడిని తిరగమని, వాడికి ఏం కాకుండా మనం జాగ్రత్త పడుతూ ఒక 2 నిమిషాలు అయ్యాక నాన్న ఏముందమ్మా ఈ చీకట్లో అంత గట్టిగా అంతా ఆ వ్యక్తులు చూడు ఎంత బాగుంది అని వాడి వ్యక్తుల్లోకి రాకుండా అప్పుడు మన వెనకాల వాడు వస్తాడు. వాడి గురించి మనం వెళ్ళినందుకు వాడు చాలా ఆనందిస్తాడు. మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమ అనుకుంటాడు. అప్పుడు చెప్పాలి వాడికి, చీకట్లోకి వెళ్ళినప్పుడు చూసుకోవాలమ్మా ఏమన్నా ఉంటాయమ్మా అంటే అప్పుడు వాడు చాలా ఆనందిస్తాడు. నాకేమీ ఆపద జరగకూడదని మా నాన్నగారు ఆశిస్తున్నారు, అంతే తప్ప నన్ను ఆపేద్దామని కాదు, నా యాక్టివిటీని చంపేద్దామని కాదు అని స్పష్టంగా వాడికి అర్థమే. చీకట్లోంచి వెలుతురులోకి వస్తాడు. రేపు పొద్దున తమసోమ జ్యోతిర్గమయ అంటే ఏమిటి వాడికి అర్థమవుతుంది. నువ్వు కామెంటరీ చేస్తే ఏం అర్థమవుతుంది? తగదాలు తప్ప. ఇదే విశ్వామిత్రుడు రామలక్ష్మణుల విషయంలో చేసిన పని. దశరథుడు వాళ్ళని చీకట్లో అట్టుపెట్టే ప్రయత్నం చేశాడు. అంటే అడవుల్లోకి వద్దండి, చిన్నపిల్లాడంటే రాక్షసులని వీళ్ళు ఎక్కడ తట్టుకుంటారండి, అయ్యి బాబు అసలు నా రాముడండి, నా రాముని విడిచిపెట్టి ఉండలేనండి. ఇలా నువ్వు గారాబం చేస్తే నీ రాముడు కూడా రేపొద్దున ఎవరిని విడిచిపెట్టి ఉండలేని పరిస్థితుల్లోకి వస్తాడు. రేపొద్దున ఆయన్ని సీత ఎవడో ఎత్తుకుపోతాడు. ఇవన్నీ జరగాలిగా. ఎంతో మందిని విడిచిపెట్టి ఉండాలి. తల్లిదండ్రులను విడిచిపెట్టి 14 ఏళ్ళు వనవాసం చేయాలి. సీతాదేవిని విడిచిపెట్టి 1 ఏడాది బతకాలి. ఇవన్నీ ఉన్నాయి, రాసిపెట్టి ఉన్నాయి. కర్మ జరగాలి అంటే ముందు అలవాటు చేయాలి వియోగం. పైగా ప్రతిభావంతులైన వ్యక్తిని ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎలాగండి? అందుకని లాక్కి అది చీకట్లోంచి వెలుగులోకి తీసుకెళ్ళాలి. ఆ చీకట్లోంచి వెలుగులోకి మనం ఎలా ప్రయాణం చేస్తామో ఈ 3 స్త్రీల ద్వారా మనకు చెప్పాడు రాముడు. అంటే తాటక తమోగుణం ఆవిడని సంహరించాడు, అహల్య రజోగుణం ఆవిడని సంస్కరించాడు, సీత శుద్ధ సత్వగుణం, ఏ లోపము లేని మనిషి ప్రపంచంలోనే అటువంటి స్త్రీ ఉండదు. అసలు చూపిద్దామన్నా లోపం దొరకదు. ఇంకా రాముడినైనా ఓ మాట అనగలం కోపం వస్తే. సీతాదేవిని అనడానికి ప్రశ్నలు ఎవడు పండివన్నీ బాధలే ఏమంటారండి? సీత పండిన కష్టాలు ప్రపంచంలో ఎవడు పడ్డాడు. అన్నింటినీ ఓపికగా తట్టుకుంది. అందుకని మహాసత్వ గుణం. నమస్కారం చేయడం తప్ప మనం ఏం చేయాలి? మారు మాట్లాడకుండా సీత అటువంటిది కాబట్టి స్వీకరించాడు. కనీసం ముందు చూడలేదు, సీత ఎవరో తెలియదు, ఆయనకు ఊహ కూడా లేదు. ఇవన్నీ వీళ్ళకి బాబు గారు సరదాగా ఏదో డ్యూయట్ పెడదామని ముందు ఒకటి పెడతారు కానీ సినిమా కల్పన తప్ప వాల్మీకి రామాయణంలో ఎక్కడ లేదు. సీత ఎవరో రాముడు. ఇంకోటి కూడా చెప్తున్న సందర్భం వచ్చింది వాడు, సీత రాముడి కంటే ఏడాది పెద్దట. ఇవన్నీ అన్నమాట. సీతకి రాముడు కనీసం 8 ఏళ్ళు తేడా, సీత చిన్నది. ఇలాంటివన్నీ పెట్టుకో, అవి ఏం లేవు. ఎందుకంటే మనం ఎవరినో ప్రేమిస్తాం, వాడు 1 ఏడాది పెద్ద, అప్పుడు మనం ఈ వాదన చేస్తాం. మనకు అమ్మాయిని చేసేసుకోవాలని ఉంది అర్జెంటుగా. అందుకే ఒకటి చెప్పాడు తండ్రితో, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఒరే విధవ బుద్ధి ఉందా లేదా, నీకంటే 2 ఏళ్ళు పెద్దరా అంటే, ఓన్లీ డాడీ 2 ఏళ్ళు ఆగుదామన్నా. ఇంత తెలివైన వాడు దాన్ని పెళ్లి చేసుకుంటే దాని జీవితం ఏమవుతుందో కూడా చూడవచ్చు. వీడు 2 ఏళ్ళు అవుతాడు, వాడు 10 ఏళ్ళు, అది 10 ఏళ్ళు ఆగాలి పిల్లల కోసం, అంతే కదా. మరి వీడి తెలివితేటలు అలా ఉంటాయి. మధ్యన సీత చిన్నదే, రాముడు పెద్దవాడు, ఇవేమీ ఎక్కడ రామాయణంలో లేవు. ఈ 3 నుంచి మనం గ్రహించవలసింది ఈ సిద్ధాంతం. మన వేదాంతులు ఎక్కువ భాగం ఇది చూపిస్తారు. చిన్ముద్ర అంటారు. చిన్ముద్ర, చిత్ ప్లస్ ముద్ర, చైతన్య ముద్ర. దీని ఉద్దేశం ఏంటంటే అంగుష్టమాత్ర పురుష, అంగుష్టం పరమాత్మ, ఈ బొటనవే ఈ చూపుడు వేలు జీవాత్మ. ఇది మనం నేను ఎవరు అనుకుంటున్నామో పేరు రూపం అన్ని పెట్టుకున్నాం కదా మనమే, అది చూపుడు వేలు. ఈ నామరూపాలు ఏవీ లేక ప్రపంచమంతా వ్యాపించిన పరమాత్మ బొటన వేలు సింబల్, పరమాత్మకి సింబల్ బొటన వేలు. ఈ చెయ్యని మీరు మామూలుగా ఇలా వదిలేయండి క్యాజువల్గా, ఏం పట్టించుకోకుండా. ఈ వేలు ఎప్పుడూ కూడా ఈ 3తో కలిసి ఉంటుంది. మీరు ఏం చేయకుండానే కలిసి ఉంటుంది. కానీ మీరు ప్రయత్నించి ఈ వేలుని దీంతో కలపాలి. ఇదే ముక్తి.